సో అందరికీ నమస్తే. నేను మీ విఐపి విశ్వ బెంగళూరు నుంచి. యాక్చువల్గా నాది 20 years సాఫ్ట్వేర్ ఎక్స్పీరియన్స్. బెంగళూరులో ట్రైనింగ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాము, జయనగర్ ప్లస్ మారతల్లి. స్పెషలైజ్డ్ ఇన్ ఫ్రంట్ ఎండ్ టెక్నాలజీస్ అండ్ రీసెంట్గా ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్స్తో కూడా వర్క్ చేస్తున్నాము. సో లాస్ట్ ఇయర్ ఈ మ్యాగ్నెటిక్ ప్రోడక్ట్ ఇక్కడ కనపడుతుంది కదా కిట్లో. సో ఈ ప్రోడక్ట్ నేను తీసుకొని మిరాక్యులస్గా 2-3 బెనిఫిట్స్ వచ్చాయన్నమాట. మామూలుగా ఏదైనా హెల్త్ ప్రాబ్లం అయితే డాక్టర్ దగ్గరికి వెళ్తాము, మెడిసిన్ రాస్తాడు, మెడిసిన్ తీసుకుంటే తగ్గుతాయి, జ్వరమైనా జలుబైనా ఏదైనా. మందులు లేకుండా నాకు 3 బెనిఫిట్స్ వచ్చేసరికి నేను సర్ప్రైజ్ అయ్యా. నాకు వచ్చిన ఫస్ట్ బెనిఫిట్ ఏంటంటే ఐ విజన్లో డెవలప్మెంట్ కనపడింది. కంప్యూటర్తో కంటిన్యూస్గా వర్క్ చేయడం వల్ల బ్లర్డ్ విజన్ వచ్చింది నాకు. అంటే స్పెక్ట్స్ లేకపోతే ఏమి కనపడదు, కంప్యూటర్లో కానీ మొబైల్లో కానీ పేపర్లో కానీ. ఆశ్చర్యకరంగా రివర్స్ అయింది. ఎంత అంటే స్పెక్ట్స్ లేకున్నా కూడా నేను 50% రీడబిలిటీ వచ్చింది. అదే గ్రేట్ ఇంప్రూవ్మెంట్. ఇది ఆశ్చర్యంగా ఉంది. ఫస్ట్ 1 or 2 daysలో నేను అబ్జర్వేషన్ ఏంటంటే సిటీలో 2-3 hours ట్రాఫిక్, బెంగళూరు వరల్డ్ రికార్డు ట్రాఫిక్లో మీకు తెలుసు. సో ట్రాఫిక్లో చాలా పేషెన్స్ ఉండాలి, బీపీలు పెరిగిపోతాయి, రకరకాల జబ్బులు, కొత్త జబ్బులు వస్తాయి సిటీ ట్రాఫిక్లో ట్రావెల్ చేస్తే, ప్లస్ బాడీ పెయిన్స్ వస్తాయి. అటువంటిది ఒకే ఒక్క రోజుకి 2 hours కంటిన్యూగా టెస్టింగ్ కోసమని పెట్టుకున్నా బ్యాక్ సైడ్ సీట్కి ఈ మ్యాగ్నెటిక్ ప్రోడక్ట్స్. ఒకే రోజులో నాకు కార్ దిగిన తర్వాత 2 hours జర్నీ చేసిన తర్వాత కూడా పెయిన్సే తెలియలేదు నాకు. సో పెయిన్స్ ప్లస్ స్లీపు ఇట్లా నేను ఇంకొక పర్సన్కి ఇస్తే నేను బాగా ఆశ్చర్యపోయింది ఏమంటే, ఇట్లా చేయి పెడితే చెయ్యి ఇట్లా 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 షేక్ అవుతుంది. మా రిలేటివ్స్ ఒక అతనికి ఇట్లా చెయ్యి కరెక్ట్గా పెట్టలేడు అనమాట, ఇట్లా 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 షేక్ అవుతుంది. అది ఆశ్చర్యకరంగా 1 week 10 daysలో అతనికి కూడా తగ్గింది. ఇవి చూసిన తర్వాత ఇదేదో చాలా మిరాక్యులస్గా ఉంది, కంపల్సరీ దీన్ని కొంచెం ప్రమోట్ చేద్దామని చెప్పేసి దీన్ని ప్రమోట్ చేయడం స్టార్ట్ చేశాను అనమాట. సో ఎవరైనా సరే ఈ ప్రోడక్ట్ వాడిన తర్వాత అబ్జర్వేషన్ చేస్తే గ్యారెంటీ రిజల్ట్స్. ఇప్పుడు నేను ఒక్కడనే కాదు, ఈ కంపెనీ స్టార్ట్ అయ్యి దగ్గర దగ్గర 16-17 years అవుతుంది. వాళ్ళు డైరెక్ట్ సెల్లింగ్ లో లేరు ఇంతకుముందు, రెగ్యులర్ ట్రెడిషనల్ బిజినెస్. 30 countries ఎక్స్పోర్టర్స్. ఈ 30 country ఎక్స్పోర్టర్స్ ప్లస్ లక్షల మందికి హెల్త్ బెనిఫిట్స్ వచ్చాయన్నమాట. సో ఇది బ్రీఫ్ ఇంట్రడక్షన్, నా అనుభవము. సో ప్రోడక్ట్ చాలా బాగా నచ్చింది నాకు. సో అందుకని దీన్ని ప్రమోట్ చేస్తున్నాము. రీసెంట్గా కూడా తెనాలిలో వాళ్ళ అభిమానానికి ఆశ్చర్యపోయి తర్వాత ఉబ్బి తబ్బిబ్బైపోయాము. అంత మంచి స్పందన వచ్చింది. శ్రీహరి గారు చాలా మంచి టీం డెవలప్ చేశారు అక్కడ. ప్రమోషన్స్ బాగా చేయడం వల్ల గుంటూరు, తెనాలి, విజయవాడ ఇట్లా hundreds of peopleకి ఇవ్వడం జరిగింది. వాళ్ళల్లో 90% పీపుల్కి మంచి హెల్త్ బెనిఫిట్స్ వచ్చాయి. అసలు ఏంటిది, ఈ కంపెనీ ఏంటి, ఈ సైన్స్ ఏంటి, నిజమా కాదా, ఇవన్నీ డీటెయిల్స్ మనకు చాలా మందికి స్టార్టింగ్లో డౌట్, నాకు డౌటే. ఇది ఎలా పనిచేస్తుంది ఏంటంటే బోగస్ ఏమో అనుకున్నాను నేను ఫస్ట్. వాడిన తర్వాత మాత్రం అమేజింగ్ అనిపించింది. సో ఇటువంటిది ప్రతి ఇంటికి చేర్చాలనే ఉద్యమంతో వర్క్ చేస్తాను నేను. మీకు తెలుసు మెడికల్ మాఫియా ఎంత పవర్ఫుల్లో. కరోనా సృష్టించిందే మనిషి, అందరికీ తెలుసు ఆ కంట్రీ గురించి. వాళ్ళు పర్పస్గా క్రియేట్ చేసి వాళ్ళ డ్రగ్స్ కోసము అమెరికాతో చేయగలిపి మొత్తం అంతా మానవాళినే పెద్ద ప్రళయంగా తీసుకొచ్చారు. రకరకాల రిలీజ్ అవుతున్నాయి, కరోనా 1, 2, 3 versions లాగా రిలీజ్ అవుతున్నాయి. రీసెంట్గా కూడా ఇంకోటి ఏదో రిలీజ్ అవుతుందని 1 month నుంచి చక్కర్లు కొడుతోంది. సో ఇటువంటి సిచ్యుయేషన్లో మన ప్రోడక్ట్ నెంబర్ 1 ఇమ్యూనిటీకి బాగా పనిచేస్తుంది. బ్లడ్ సర్క్యులేషన్కి బాగా ఇంప్రూవ్ చేస్తుంది. మెయిన్ కరోనా టైంలో అంతకుముందు ఎవరికి తెలియదు ఆక్సిజన్ లెవెల్స్ అంటే, ఎవరికి తెలియదు. సో ఆక్సిజన్ లెవెల్స్ తెలిసి వచ్చింది. చాలా మంది సిలిండర్స్ లక్షలు ఖర్చు పెట్టి సిలిండర్స్ కూడా పెట్టుకున్నారు.
మనది చాలా తక్కువ ఖర్చుతో ఆక్సిజన్ లెవెల్స్ మంచి ఇంప్రూవ్మెంట్స్ కనపడ్డాయి. మన పేషెంట్సే, మన టీంలో వాళ్ళకే వరంగల్ పర్సన్ ఒక అతనికి ఆక్సిజన్ సప్లై లేకపోతే బ్రతకలేడు అనే వ్యక్తికి కూడా మన ప్రోడక్ట్ ఇవ్వడం వల్ల ఆశ్చర్యకరంగా పైప్స్ అన్ని పక్కన పెట్టేసి హ్యాపీగా ఉండగలుగుతున్నాడు. తర్వాత ఎక్కువ బాగా పనిచేసి నర్వస్ సిస్టమ్ మీద చాలా బాగా పనిచేస్తుంది. స్లీపింగ్ ఛాలెంజ్, ఇది మెలటోనిన్ అనే దాన్ని రిలీజ్ చేస్తుంది నైట్ మనం పడుకున్నప్పుడు. అది రిలీజ్ చేయడం వల్ల మంచి సుఖ నిద్ర పడుతుంది. నిద్ర మాత్రలు అవసరమే లేదు. చాలా మంది టాబ్లెట్స్ వాడతారు నిద్ర కోసం. మంచి నిద్ర పడితే సగం జబ్బులు పోతాయంటారు. సో దీన్ని నైట్ ఎంతో కష్టపడి మనం కష్టపడతాము. నైట్ పడుకోవడం వల్ల, ఈ మ్యాగ్నెటిక్ బెడ్ మీద పడుకోవడం వల్ల మంచి క్లెన్సింగ్ బాగా జరిగి, బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరిగి, అన్ని పార్ట్స్కి జరగడం వల్ల మంచి రిజల్ట్స్, నిద్ర బాగా పట్టడము, పెయిన్స్ రిలీఫ్ వస్తుంది. ఇవి స్టార్టింగ్లో. ఓకే ఫ్రెండ్స్, లెట్ మీ షేర్ మై స్క్రీన్. ఒక చిన్న ప్రజెంటేషను, ఇది 2 డివిజన్స్ చేద్దాము. ఒకటి వచ్చేసి హెల్త్ గురించి, తర్వాత లాస్ట్లో ఒక 10 మినిట్స్ వెల్త్. మనిషికి కావాల్సింది సుఖంగా బ్రతకడానికి 2. ఒకటి హెల్త్ బాగుండాలా, ఎంజాయ్ చేయాలంటే వెల్త్ ఉండాలా, లైఫ్ని బాగా లీడ్ చేయాలంటే. సో ఈ 2 దీంట్లో ఉన్నాయి. ఈ 2 ఎలా అనేది చూపిస్తాను. సో మ్యాగ్నెటిజం గురించి కొన్ని వేల పుస్తకాలు ఉన్నాయి ఆన్లైన్లో. తర్వాత మనం కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వెబ్సైట్లు మీరు కూడా టైప్ చేసి చూడొచ్చు. ఆయుష్ డిపార్ట్మెంట్ మ్యాగ్నెట్ థెరపీ అని టైప్ చేశారంటే మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్, ఇక్కడ ఆయుర్వేదలో దీని గురించి, మ్యాగ్నెట్ థెరపీ గురించి కూడా మెన్షన్ చేసింది. ఓకే, యాక్చువల్గా ఇది ఒక 1 అవర్ పడుతుంది. నేను హైలైట్స్ చెప్తాను. హ్యూమన్స్ కెన్ సెన్స్ ఎర్త్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ స్టడీ. సో భూమి నుంచి వచ్చే అయస్కాంత శక్తి మనిషి హృదయాన్ని, మెదడును ఏదైనా ప్రభావితం చేస్తుందా అనే దాని మీద స్టడీ జరిగింది. చాలా మంది రీసెర్చ్ చేస్తే ఎస్ అని పాజిటివ్గా వచ్చిందనమాట. సో హ్యాండ్ రైజ్ చేశారు. ఏమైనా క్వశ్చన్స్ ఉంటే మనం డిస్కస్ చేద్దాం సార్, ఒక 10 మినిట్స్. ఓకే, బయోమ్యాగ్నెటిక్ థెరపీ ఈరోజు టాపిక్ వచ్చేసి. సో చంద్రుని మీద ఈ మధ్య మన రాకెట్ కూడా అక్కడికి వెళ్ళి చంద్రయాన్ ప్రాజెక్ట్లో ఆక్సిజన్ ఉందా లేదా, మనిషి బ్రతకగలడా లేదా అని ప్రయోగాలు చేశారు. భూమికి అక్కడికి తేడా ఏంటంటే, మెయిన్ భూమి మీద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉంది, చంద్రుని మీద లేదు. ఆక్సిజన్ అది కామన్, అది అక్కడ లేదు. సో నీటి ఆనవాళ్ళు దొరికింది, కానీ పూర్తిగా ప్రూఫ్స్ ఇంకా దొరకలేదు. సో ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎలా పనిచేస్తుందంటే, మన ఇంట్లో వైఫై పెడితే చుట్టుపక్కల అంతా ఒక రేడియస్లో ఒక 10 మీటర్స్ రేడియస్ వరకు వైఫై ఏ విధంగా పనిచేస్తుందో, మ్యాగ్నెటిక్ వేవ్స్ కూడా, ఫ్రీక్వెన్సీ కూడా అదే విధంగా పనిచేస్తుంది. అసలు ఆరిజిన్ ఏంటి మ్యాగ్నెటిక్ ఫోర్స్ అంటే, భూమిని లేయర్స్గా డివైడ్ చేసి, సైన్స్లో మనం చదివి ఉంటాం చిన్నప్పుడు. ఇన్నర్ కోర్ అంటే 6000 కిలోమీటర్స్ లోపల ఐరన్, తర్వాత నికెల్, ఇలాంటి స్ట్రాంగ్ మెటల్స్ అన్ని మెల్ట్ అయ్యి ఒక రివర్ లాగా ప్రవహిస్తూ ఉంటాయి. అక్కడి నుంచి ఉద్భవించింది అనమాట. సో ఈ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్. సో భూమి అందరికీ తెలుసు, భూమి ఒక పెద్ద మ్యాగ్నెట్, కరెక్టా? సౌత్ పోల్, నార్త్ పోల్, నార్త్ పోల్, సౌత్ పోల్. సో ఈ విధంగా నిరంతరంగా ఈ మ్యాగ్నెటిక్స్ వేవ్స్ అన్ని సరౌండ్ ఎర్త్ చుట్టూ ఉంటాయన్నమాట. అంతెందుకు సార్, ఇక్కడున్న మీరు కూడా ఒక మ్యాగ్నెటే. మీ చుట్టూ కూడా ఇలాంటి అయస్కాంత వలయం తిరుగుతూనే ఉంటుంది, కంటికి కనపడండి. మనుషులు కూడా అయస్కాంతాలే, భూమి అయస్కాంతం. మొన్న క్లారిటీ వచ్చింది, సూర్యుడు కూడా ఒక పెద్ద అయస్కాంతం. సో తన అయస్కాంత శక్తితో గ్రహాలన్నిటినీ బంధించి ట్రావెల్ చేస్తూ ఉంది. ఓకే, ఇక్కడ
అయస్కాంతాల్లో 2 రకాలు ఉన్నాయి. ఒకటి మనం స్పీకర్స్లో ఇక్కడ చూసే అయస్కాంతము, అది ఆర్టిఫిషియల్గా ఫ్యాక్టరీలో తయారు చేసేది. మన కంపెనీ వాళ్ళు నియోడైమియం అనే ఒక రేర్ ఎర్త్ మినరల్ ని వాడతారనమాట. ఇది బయో మ్యాగ్నెట్ అంటారు దీన్ని. భూమికి 900 మీటర్స్ ఆల్మోస్ట్ 1 కిలోమీటర్ లోపల తవ్విన తర్వాత ఇలాంటి మెటీరియల్ దొరుకుతుంది న్యాచురల్ అయస్కాంత శక్తితో. ఇలాంటివి ప్రపంచంలో ఓన్లీ 4 ప్రదేశాల్లో మాత్రమే ఉంది ఈ న్యాచురల్ మ్యాగ్నెట్. దీన్ని కొలవటానికి ఒక డివైస్ ఉంది, దాని కాస్ట్ ఎక్కువ కాబట్టి మొబైల్ యాప్ ఉంటుంది, లింక్ పంపిస్తాను, మీరు కూడా చెక్ చేసుకోవచ్చు. మ్యాగ్నెటోమీటర్ అనేది ఒకటి ఉందన్నమాట. ఈ మ్యాగ్నెట్ పవర్ ని తెలియజేస్తుంది. మ్యాగ్నెట్ కు ఎంత శక్తి ఉంది అని కొలవటానికి. భూమి నుంచి వచ్చే అయస్కాంత శక్తి 30-40 ఆ రేంజ్ లో ఉందన్నమాట. సో ఇప్పుడు ఈ మ్యాగ్నెట్ చూడండి, ఇది మన మ్యాగ్నెట్ కంపెనీ వాళ్ళు నానో టెక్నాలజీ, లేటెస్ట్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ, నికెల్ కోటింగ్, ఆ రేర్ ఎర్త్ మెటీరియల్ చెప్పాను కదా దాన్ని అనమాట. షర్ట్ బటన్ లాగా ఉంటుంది, అది పగిలింది అనమాట, పగిలిపోతుంది, అది కింద పడితే పగులుతుంది, గట్టి అంత స్ట్రాంగ్ ఏమి ఉండదు న్యాచురల్ది కాబట్టి. సో దీని దగ్గరికి వచ్చినప్పుడు దీని రీడింగ్ చూడండి ఎంత పెరుగుతుంది. 100, 200, 500, 600, 1000, 2000, 3000 దూరం తీసుకెళ్తున్నా. సరే, సో ఇది ఒక చిన్న టెస్ట్ అనమాట, ఈ మ్యాగ్నెట్ ఎంత పవర్ఫుల్ అనేది. ఒక చిన్న షర్ట్ బటన్ కున్నంత మ్యాగ్నెట్ 5000 గాజ్ పవర్ ఉంటుంది, అంత పవర్ఫుల్ మ్యాగ్నెట్. అటువంటి మ్యాగ్నెట్స్, పవర్ఫుల్ మ్యాగ్నెట్స్ నార్త్ పోల్, సౌత్ పోల్ ఈ విధంగా పెట్టడం వల్ల అట్రాక్ట్ అవుతుంది కదా, మ్యాగ్నెట్ పవర్ జనరేట్ అవుతుంది కదా. ఆ జనరేట్ అయిన మ్యాగ్నెట్ పవర్ మీద మనం పడుకుంటాం. కంపెనీ స్లోగన్ ఏంటి? సిర్ఫ్ సోనే సే ఔర్ పానీ పీనే సే బహుత్ గంభీర్ బిమారియం సే బచా సక్తే. అంటే ఈ మ్యాగ్నెటిక్ మ్యాట్రెస్ ప్యాడ్ మీద పడుకోవడము, ఈ మ్యాగ్నటైజ్డ్ వాటర్ ప్యాడ్ వాటర్ బాటిల్కి చుట్టేసుకొని ఈ నీళ్లు తాగడం. మనం ఎలాగో నిద్రపోవాలి, రోజు నీళ్లు తాగాలి. ఈ 2 కొంచెం చేంజెస్ చేసుకోవాలి అంతే. ఈ బెడ్ మీద, మ్యాగ్నెట్ బెడ్ మీద పడుకొని ఈ వాటర్ తాగటం వల్ల భయంకరమైన జబ్బుల నుంచి మనం రక్షణ పొందొచ్చు. లేని వాళ్ళు ఒక 10 to 15 years ఆయుష్ను పెంచుకోవచ్చు. క్వాలిటీ ఆఫ్ లైఫ్, మందులు లేకుండా లైఫ్ లీడ్ చేయాల. ఒకటి సంస్కృత శ్లోకం కూడా గుర్తొస్తుంది. సో ఆ శ్లోకం ప్రకారం మనం మనిషి చివరి క్షణాల్లో, లాస్ట్ ఒక 5 years 10 years ఒకరి మీద ఆధారపడకుండా మన పనులు మనం చేసుకుంటూ హ్యాపీగా ఉండడమే లైఫ్లో పరమావధి. కానీ ఇప్పట్లో ఏం జరుగుతుంది? మన జీవితాంతం కష్టపడి సంపాదించిన ఆస్తులన్నీ లాస్ట్ 5 years 3 years హాస్పిటల్స్కి రాసిచ్చాల్సిన దుస్థితిలో మన ఆరోగ్య పరిస్థితులు తయారైనాయి. ఇదంతా ఒక మీ అందరికీ తెలుసు, ఇంటర్నేషనల్ మెడికల్ మాఫియా. వాళ్ళ సైంటిస్టులు కొందరు ఈ మధ్య స్టడీ తెలిసిన విషయం ఏంటంటే, ప్రపంచంలో ఆరోగ్యవంతులు ఎక్కువ ఉన్నారు, వీళ్ళందరినీ అనారోగ్యులు చేసి మన మందులు సప్లై చేయడం వల్ల మనం రిచ్ కావచ్చు అనేది వాళ్ళ ఐడియాలజీ. దాన్ని ఇంప్లిమెంట్ సక్సెస్ఫుల్గా చేశారు లాస్ట్ 20-30 years. ఓకే, ఇంకొక ప్రయోగం ఏంటంటే, నాసా సైంటిస్టులు స్పేస్లోకి వెళ్ళిన తర్వాత బ్లడ్ సర్క్యులేషన్, హార్ట్ బీట్ తగ్గిపోయింది. అట్లాంటి సిచ్యుయేషన్లో వాళ్ళ స్పేస్ సూట్స్లో ఈ బయోమ్యాగ్నెట్స్ పెట్టడం వల్ల మంచి రిజల్ట్స్, బ్లడ్ సర్క్యులేషన్ నార్మల్గా రావటము, అంటే మ్యాక్సిమం పెరగటము, ఇవన్నీ చూసారనమాట. సో ఆ స్పేస్ సూట్ కాస్ట్ వచ్చేసి క్రోర్స్లో ఉందన్నమాట. సో విషయం ఏంటంటే, చిన్న లాజిక్ సార్ ఇక్కడ. ఈ లాజిక్ ఏంటంటే, భూమి మీద భూమి ఆకర్షణ మ్యాగ్నెట్ ఫోర్స్ పనిచేసినంత వరకు మనిషి గుండె కొట్టుకోవడము, రక్త ప్రసరణ బాగుంది. భూమికి మనం దూరం అయిపోతే రక్త ప్రసరణ సరిగ్గా లేదు అనేది క్లారిటీ వచ్చింది కదా. ఈ ఒక్క పాయింట్ మనకు అర్థమైతే ఈ ప్రోడక్ట్ ఎంత ఇంపార్టెంటో తెలిసిపోద్ది. సో ఇప్పుడు ఏంటిది?
ఎవరు ప్రోడక్ట్ తయారు చేసిందంటే ఈ బయోటోరియం కంపెనీ నేమ్. ఓన్ ఇన్వెంటర్, ఓన్ పయనీర్, ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్, వరల్డ్ వైడ్ 30 కంట్రీస్ కి ఎక్స్పోర్టర్, ఇండియన్ మేక్. డాక్టర్ సాగర్ జోషి గారు, ఈయన 2001వ సంవత్సరం నుంచి 5-6 సంవత్సరాలు ఓన్లీ మ్యాగ్నెట్స్ మీద వేరియస్ పేషెంట్స్ మీద టెస్ట్ చేసి ఆయన రిజల్ట్స్ అన్ని అమెరికన్ యూనివర్సిటీకి, ఆస్ట్రేలియన్ యూనివర్సిటీకి సబ్మిట్ చేస్తే 2 యూనివర్సిటీస్ ఈయనకు డాక్టరేట్ ఇచ్చాయి. సో ఈయన ఎంబీబీఎస్ డాక్టర్ కాదు, ఈ విధంగా డాక్టర్ సాగర్ జోషి అయ్యారు. 2008 నుంచి మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నారు ఈ ప్రోడక్ట్స్ వచ్చేసి మ్యాగ్నెటిక్ మ్యాట్రెస్ ప్యాడ్, వాటర్ ప్యాడ్, ఎనర్జీ ప్యాడ్. ఈ ఎనర్జీ ప్యాడ్ కి మనం చేతికి చుట్టుకొని వాకింగ్ రెగ్యులర్ గా వెళ్లే వాళ్ళు ఇమీడియట్ గా 1 డేలో మీకు రిజల్ట్ కనపడుతుంది. 1 డేలోనే తేడా తెలిసిపోతుంది. మీరు జనరల్ గా 3 కిలోమీటర్లు వాకింగ్ వెళ్ళగలిగే వ్యక్తి ఈ బెల్ట్ చేతికి చుట్టుకొని వెళ్తే 4 కిలోమీటర్లు శ్రమ తెలియకుండా, బ్రేక్ లేకుండా, ఆశ్చర్యకరంగా ఎక్స్ట్రా 1 మైల్ నడవగలిగే శక్తి వస్తుంది. తర్వాత బీపీ, హై బీపీ ఉంటే కుడి చేతికి పెట్టుకుంటే బీపీ కంట్రోల్ అవుతుంది. లో బీపీ ఉంటే ఎడం చేతికి పెట్టుకోవడం వల్ల బీపీ నార్మలైజ్ అవుతుంది. హెడేక్స్ కి బాగా పనిచేస్తుంది ఈ బెల్ట్. మైగ్రేన్, సివియర్ హెడేక్స్ కూడా బాగా పనిచేస్తుంది, తలకు జుట్టేసుకోవచ్చు. సో ఇవి మేజర్ ప్రోడక్ట్స్, టాప్ సెల్లింగ్ ప్రోడక్ట్స్ అనమాట ఇవి కంపెనీ నుంచి. సో త్రూ అవుట్ ఇండియా డిస్ట్రిబ్యూటర్స్ ఉన్నారు. వందల మంది కాదు, వేల మంది కాదు, లక్షల మంది ప్రోడక్ట్లు వాడి మంచి టెస్టిమోనియల్స్ ఉన్నాయి కంపెనీలో. ఇంకా బిజినెస్ పరంగా 600 మందిని కోటీశ్వరులు చేసిన కంపెనీ లీగల్ గా. మన లీడర్ వచ్చేసి మా మితేష్ మెహతా గారు. ఆయన కంపెనీ స్టార్టింగ్ నుంచి ఉన్నారు. ఆయనకు వచ్చే ఇన్కమ్ 14 కోట్ల రూపాయలు దాటిందనమాట ఇప్పటికి 3 years లో. సో 10 crores అబౌవ్ 26 మెంబర్స్ వచ్చారనమాట. సో అది బిజినెస్, అది నెక్స్ట్ డిస్కస్ చేద్దాము. సో వాటర్, బయోమాగ్నెటిక్ వాటర్ ఎనర్జీ ప్యాడ్. నేషనల్ లైబ్రరీ ఆఫ్ మెడిసిన్ అనేది బ్రిటన్ లో టాప్ హెల్త్ ఇన్స్టిట్యూట్, గవర్నమెంట్ ఆర్గనైజేషన్. వాళ్ళు కూడా మ్యాగ్నెట్ థెరపీ గురించి దాంట్లో మెన్షన్ చేస్తున్నారు. NIH, మీరు కూడా ఆన్లైన్ లో చెక్ చేసుకోవచ్చు. తర్వాత మ్యాగ్నెటిక్ వేవ్స్ ఎన్హాన్స్ ప్రొడక్షన్ ఆఫ్ మెలటోనిన్ అని. మెలటోనిన్ సప్లై కొంచెం పెంచుతుంది ఈ మ్యాగ్నెటిక్ వేవ్స్, సైంటిఫిక్ గా ప్రూవ్ అయిందనమాట. సో అందుకని మంచి నిద్ర, నేను అంత గ్యారంటీగా చెప్తున్నానంటే అదే రీజన్. అవార్డ్స్, రివార్డ్స్ చెప్పాల్సిన అవసరం లేదు, 1 గంట మాట్లాడొచ్చు. 100 అవార్డ్స్, రివార్డ్స్ వచ్చాయి. ఓకే, ఇంకా సర్టిఫికెట్స్. లీగల్, ఇది లీగల్ కంపెనీయా ఇల్లీగల్ కంపెనీయా చాలా మందికి డౌట్. లీగల్ కంపెనీయే, అన్ని సర్టిఫికెట్స్, లీగల్ డాక్యుమెంట్స్ అంతా ఉంది. అవేర్నెస్ క్యాంప్స్, అయస్కాంత శక్తి గురించి చాలా మందికి తెలియదు కాబట్టి అవగాహన సదస్సులు అనేటివి జరుగుతూ ఉంటాయి. 100 మంది, 1000 మంది, 2000 మంది, 5000 మంది కూడా అటెండ్ అవుతుంటారు. నెల పెద్ద ఈవెంట్స్ 2-3 జరుగుతుంటాయి, 5000 మంది జరిగేటివి. మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే మంచి ఫ్రెష్ ఎయిర్ కావాలా, వాటర్ ఉండాలా, మంచి ఫుడ్ ఉండాలా, కొంచెం సన్లైట్, డి విటమిన్ కోసం. ఈ 4 మామూలుగా జనరల్ గా అందరికీ తెలిసిన విషయాలే. కనిపించని 5వ సింహం మ్యాగ్నెటిక్ ఎనర్జీ. ఎలా అంటే సార్, ఒక వ్యక్తి నార్మల్ యావరేజ్ పర్సన్, మీరు ఎవరైనా అన్మ్యూట్ చేసుకొని చెప్పొచ్చు సమాధానం. భోజనం కంప్లీట్ గా మానేసి ఎన్ని రోజులు బ్రతకొచ్చు? కంప్లీట్ భోజనం లేకుండా ఎన్ని రోజులు ఉండొచ్చు ఒక మనిషి? ఇప్పుడున్న పరిస్థితులు అయితే 1 or 2 days. ఓకే, మహా అయితే ఒక 2 weeks, 3 weeks. మీరు అన్నట్టు 1 or 2 days ఇప్పుడున్న పరిస్థితుల్లో. మనిషి చాలా వీక్ గా ఉన్నాడు, అన్ని రకాలుగా ఇమ్యూనిటీ కోల్పోయి ఉన్న సిచ్యువేషన్. యావరేజ్ గా ఒక 2-3 weeks అనుకుందాం. అంటే టైం ఉంది. కంప్లీట్ గా వాటర్ లేకుండా ఒక 2-3 days బ్రతకొచ్చు అట్లీస్ట్. ఆక్సిజన్ లేకుండా, గాలి పీల్చకుండా యోగా చేసిన వాళ్ళైతే ఒక 3 minutes, నార్మల్ వ్యక్తి అయితే 1 minute to 2 minutes లో అవుట్ కదా. అట్లీస్ట్ వీటన్నిటికీ సమ్ టైం అనేది ఉంది. బట్ మ్యాగ్నెటిజం భూమి మీద లేకుంటే సెకండ్ కాదు కదా, సెకండ్ లో 1000 వంతు కూడా లైఫ్ లేదు. భూమే లేదు, ప్రాణమే లేదు, జీవమే లేదు, భూమి తిరగడమే ఉండదు. అటువంటి పవర్ఫుల్ సబ్జెక్ట్ అన్నమాట ఇది.
99.9% people have poor blood circulation and iron and oxygen in the blood. That is the main cause of the major diseases. సార్ ఇది మనం టైటిల్ ఒకటి పెట్టాము, 300 డిసీజెస్కి ఇది బాగా పనిచేస్తుందని. సో ఈ పాయింట్ మనకు అర్థమైతే సర్వ రోగాలకు మూలమైన బ్లడ్ సర్క్యులేషన్ కరెక్ట్గా ఉంటే ఏ జబ్బు రాదు. అది ఏదన్నా ఇన్బ్యాలెన్స్ అయితే, సపోజ్ హార్ట్కి సరిగ్గా సప్లై కాలేదు, హార్ట్ ప్రాబ్లం, హార్ట్ అటాక్స్, బ్రెయిన్కి సరిగ్గా ఆక్సిజన్ అందలేదు, తలనొప్పులతో స్టార్ట్ అయ్యి బ్రెయిన్ డ్యామేజ్ కావడము, తర్వాత మిగతా ప్రాబ్లమ్స్ అన్నీ వస్తాయి. తర్వాత కిడ్నీకి, లివర్కి, అంటే ఎక్కడ బ్లడ్ సరిగ్గా అందకపోతే, సప్లై లేదంటే అక్కడ ఆక్సిజన్ చేరకపోవడం వల్ల జబ్బులు వస్తాయి అనేది మెయిన్ రీజన్. సో మన ప్రోడక్ట్ మెయిన్ రూట్ కాజ్కే పనిచేస్తుంది. అందుకని ఒక్కొక్క మనిషిలో ఏ ప్రాబ్లం ఉందో వాళ్ళకి ఆటోమేటిక్గా కనెక్ట్ అయ్యి పనిచేస్తూ ఉంటుంది. ఏ ప్రాబ్లం లేకున్నా కూడా మొబైల్ వాడతారు ప్రతి ఒక్కరు. మొబైల్ వాడడం వల్ల మన అవుటర్ ఔరా డిస్టర్బ్ అవుతుంది, మ్యాగ్నెట్ ఫీల్డ్ కూడా డిస్టర్బ్ అవుతుంది మనిషికి. ఇది డిస్టర్బ్ కావడం వల్ల ఇమ్యూనిటీ తగ్గిపోతుంది, శక్తిహీనులం అయిపోతున్నాము. ఆటోమేటిక్గా మిగతా వైరస్లు అవన్నీ అటాక్ కావడానికి ఈజీగా స్కోప్ ఉంది. సో మొబైల్ వాడే ప్రతి వ్యక్తి కూడా మన ప్రోడక్ట్ వాడాల్సిన అవసరం ఉంది. ఒకప్పుడు చెప్పులు లేకుండా నడిచేవాళ్ళు. సార్ మీ పేరెంట్స్ని ఒకసారి గుర్తు తెచ్చుకోండి, వాళ్ళ 4 పేరెంట్స్ని గుర్తు తెచ్చుకుంటే అప్పట్లో చెప్పులు వాడకం తక్కువ. 30-40 ఇయర్స్ బ్యాక్, ఒక జనరేషన్ ముందర, 2 జనరేషన్స్ ముందర, అప్పుడు న్యాచురల్గా ఉండేటివి ఇల్లు కూడా. ఈ మాదిరి పెద్ద పెద్ద కన్స్ట్రక్షన్స్ లేవు. మట్టితో తయారు చేసినటివి పెంకుటిళ్ళు, తర్వాత నేచర్కు దగ్గరగా ఉండేటి వుడ్ ఎక్కువ వాడేవాళ్ళు. ఇప్పుడేమైంది, ఎక్కడ చూసినా కూడా ఐరన్. ఇల్లు కట్టాలంటే ఐరన్ ఉండాలి, స్టీల్, గ్రిల్స్, స్టైర్ కేసు, ఏసీ, స్లాబ్స్. మీరు అపార్ట్మెంట్ ఉంటే మొత్తం పెద్ద పెద్ద పిల్లర్సే ఉంటాయి ఐరన్. ఏంటి నష్టం అంటే, మనకు భూమి నుంచి రావాల్సిన మ్యాగ్నెట్ పవరు 100% ఇంతకుముందు అందేది, ఇప్పుడు అందట్లే. నష్టం ఏంటంటే కొత్త కొత్త జబ్బులు, ఈ 30 ఇయర్స్లో కొత్త కొత్త జబ్బులు అన్ని. థైరాయిడ్ అనేది ఎవరికి తెలియదు ఒకప్పుడు. పెరాలసిస్ అంటే ఓకే ఉండేది, అప్పుడప్పుడు తక్కువ మందికి ఉండేది. జాయింట్ పెయిన్స్ అనేటివి పెద్ద సమస్య కాదు, ఈ మధ్య ఎక్కువైపోయింది. పెయిన్స్, మజిల్ పెయిన్స్, సెక్సువల్ ప్రాబ్లమ్స్, స్లీపింగ్ ప్రాబ్లమ్స్, ఇట్లా కొత్త కొత్త లిస్ట్ చెప్పుకుంటూ పోతే చాలా పెద్దవి. ఇవన్నీ ఈ మధ్య డెవలప్ అయినటివి. సార్ గుర్తుందా మీకు, మీ చిన్నప్పుడు ఇన్ని హాస్పిటల్స్ ఉండేటివా? ఈ మధ్య కదా హాస్పిటల్స్ పెరిగిపోయాయి. స్టార్ హాస్పిటల్స్ మా ఊరికి వచ్చేసిందని గొప్పగా చెప్పుకుంటున్నాం. అది గొప్పగా చెప్పుకోవాల్సిన విషయం కాదు. ఎక్కడైతే హాస్పిటల్స్ పెరిగాయో అక్కడంతా పేషెంట్స్ ఎక్కువయ్యారని అర్థం. సో స్టడీ చెప్పేది ఏమంటే, మీ అందరికీ ఇంక్లూడింగ్ మీ 30-40% మ్యాగ్నెట్ పవర్ తగ్గిపోయింది మనిషిలో. రీజన్ ఏంటంటే, ఈ విధంగా ఐరన్ యూసేజ్ ఎక్కువ కావడం వల్ల న్యాచురల్గా భూదేవి ఇచ్చే మ్యాగ్నెట్ పవర్, న్యాచురల్ మ్యాగ్నెట్ పవర్ మనకు అందాల్సింది ఇవి లాగేసుకుంటున్నాయి. ఈ ఐరన్ చిన్నప్పుడు చెప్పేవాళ్ళు, మీకు తెలుసో లేదో మరి, ఇనుప కుర్చీలో కూర్చోవద్దు, ఇనుప మంచంలో పడుకోవద్దు అని చెప్పేవాళ్ళు. నీ శక్తిని అంతా లాగేస్తుందని. సో ఇప్పుడు అర్థమవుతుంది స్టడీ చేసిన తర్వాత, ప్లస్ ఎక్స్పీరియన్స్ చేసిన తర్వాత. సో ఐరన్ యూసేజ్ ఎక్కువ అవటం మూలాన మనకి ఈ జబ్బులన్నీ వస్తున్నాయి. మన బాడీ, దేహంలో ట్రిలియన్స్ ఆఫ్ సెల్స్ ఉన్నాయి. బ్రెయిన్ సెల్స్, బ్లడ్ సెల్స్, లివర్ సెల్స్, అన్ని సెల్స్కి ఆహారం కావాలి, ఆక్సిజన్ ఆహారం. సో దీంట్లో ఆర్బిసి, రెడ్ బ్లడ్ సెల్స్, వీటిల్లో ఐరన్ ఉంటుంది. ఆ ఐరన్ని మన మ్యాగ్నెట్ అట్రాక్ట్ చేస్తుంది. సైంటిఫిక్గా అట్రాక్ట్ చేయడం వల్ల ఒక వాక్యూమ్ క్రియేట్ అయ్యి బ్లడ్ సర్క్యులేషన్ ఒక నార్మల్గా జరిగేది ఒక ప్యాటర్న్గా వెళ్తుంది అనమాట. ఈ మ్యాగ్నెటిక్ వేవ్స్ వల్ల బ్లడ్ సర్క్యులేషన్లో మంచి హెల్త్ ఇంప్రూవ్మెంట్స్ జరిగి ఆక్సిజన్ లెవెల్స్ పెరగడం గమనించారు. సో ఇది ఇన్డెప్త్గా తర్వాత ఎప్పుడైనా టైం దొరికినప్పుడు ఇంకా డీటెయిల్డ్గా తెలుసుకుందాము. ఓవరాల్గా ఇది సబ్జెక్ట్. సో సెల్ లెవెల్లో సెల్ హెల్దీగా చేయడానికి చాలా హెల్ప్ అవుతుంది. ఆక్సిజన్ పెంచుతుంది మ్యాగ్నెట్ పవర్.
సైంటిఫిక్ గా ప్రూవ్ అయింది, ఎన్నో ఉన్నాయి బుక్స్, స్టడీ చేసుకోవచ్చు. ఇది దీనివల్ల ఏమవుతుందంటే సెల్ హెల్దీగా ఉంటే ఆ పార్ట్ హెల్దీగా ఉంటుంది. లివర్ కానీ, బ్రెయిన్ కానీ, హార్ట్ కానీ హెల్దీగా ఉండడం వల్ల టోటల్ నైట్ అంతా మెటబాలిజం, క్లెన్సింగ్ అన్నీ జరిగి మార్నింగ్ లేచేసరికి ఎనర్జెటిక్ గా ఉండగలుగుతున్నాడు పర్సన్. ఆటోమేటిక్ గా ఛార్జ్ అయిపోతుంది. సింపుల్ గా చెప్పాలంటే ఈ మ్యాగ్నెటిక్ బెడ్ మీద పడుకుంటే మనిషి ఛార్జ్ అయిపోతున్నాడు, ఛార్జింగ్ అవుతుంది. చెప్తాను సార్, ఆన్సర్ చెప్తాను. హ్యాండ్ రైజ్ చేశారు, 2 minutes అయిపోవచ్చింది. ఓకే, సో ఈ విధంగా ఎన్ని రకాల జబ్బులకి, థైరాయిడ్ కి మంచి రిజల్ట్స్ వచ్చాయి, పెరాలసిస్ కి చాలా మందికి మంచి రిజల్ట్స్ వచ్చాయి, సెక్సువల్ ప్రాబ్లమ్స్ కి ఇక్కడ ప్రొడ్యూసర్స్ కి ఇచ్చాను, కన్నడ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్ మెంబర్స్ మనకు బాగా పరిచయం. ఇక్కడ వాళ్ళకి ఇస్తే ట్రెమండస్ రిజల్ట్స్ చెప్పారు వాళ్ళు. వాళ్ళ ఫీడ్బ్యాక్ చూస్తే ఏంటయా మాకు 60 ఏళ్ల వయసులో మంచి టానిక్ లాంటిది ఇచ్చావు మాకు అని చెప్పి. సో అది తర్వాత మజిల్ పెయిన్స్ కి, బ్యాక్ పెయిన్స్ కి సూపర్ గా పనిచేస్తుంది. మనం పెయిన్స్ ప్రాబ్లం కి మందులు వేసుకోవడం వల్ల అసిడిటీ ప్రాబ్లమ్స్, సైడ్ ఎఫెక్ట్స్, ఏ మెడిసిన్ అయినా లోపలికి వెళ్ళిందంటే కంపల్సరీ సైడ్ ఎఫెక్ట్ ఉంటుంది, ఎనీ మెడిసిన్. ఓకే, సో వీటన్నిటికీ మేజర్ ఏరియాస్. తర్వాత క్యాన్సర్స్ కూడా ఇది బాగా పనిచేస్తుంది. ఎందుకంటే ఆక్సిజన్ అందక క్యాన్సర్స్ పెరుగుతున్నాయి. సైంటిఫిక్ గా దాన్ని ఇంకా డీప్ గా ఆలోచిస్తే ఇది ఆక్సిజన్ ఇవ్వడం వల్ల ఆ సెల్ ని ఎనర్జెటిక్ గా పెట్టగలుగుతుంది. ఆటోమేటిక్ గా క్యాన్సర్స్ కి బాగా పనిచేస్తుంది. లేడీస్ కి మెన్స్ట్రల్ ప్రాబ్లమ్స్, ఐరన్ లోపము, ఐరన్ టాబ్లెట్లు ఇస్తారు, దానికి కూడా బాగా పనిచేస్తుంది. గురకకి ప్రాబ్లము, గురకకి మనకు బాగా ఎక్సలెంట్ గా పనిచేస్తుంది. తర్వాత ఈ వాటర్ తాగడం వల్ల ఉదరకోశ సంబంధమైన జబ్బులకు బాగా మంచిగా రిజల్ట్ ఇస్తుంది. కాన్స్టిపేషన్, బ్రెయిన్ అల్జీమర్స్ కి, ఫ్రస్ట్రేషన్, వీటన్నిటికీ బాగా పనిచేస్తుంది. సో మనకు తెలుసు హాస్పిటల్ బిల్స్, హాస్పిటల్కి వెళ్తే ఎంత దోపిడీ జరుగుతుందో మీకు తెలుసు. సో ఇటువంటి క్లిష్టమైన పరిస్థితుల్లో ఆర్గానిక్ ఫుడ్ తినగలిగితే మనం హెల్దీగా ఉండగలుగుతాం. దొరకదు, ఫ్రెష్ ఎయిర్ దొరకదు, ప్యూర్ వాటర్ మీరు తాగలుగుతున్నారా? డెడ్ వాటర్, వేస్ట్ వాటర్, ఆర్ఓ బ్యాన్ ఫారిన్ కంట్రీస్ లో, అయినా మనం తాగుతున్నాం. ఆ వాటర్ తాగితే హెల్దీగా ఉన్నాం అనుకుంటున్నాం, కానీ లేం. కార్పొరేషన్ వాళ్ళు క్లీన్ చేసి ఎన్ని రోజులైందో, బ్లీచింగ్ పౌడర్ 2 ప్యాకెట్లు వేయరా అంటే 10 ప్యాకెట్లు వేసేస్తారు. రస్ట్ పట్టిన వాటర్ పైప్ లైన్స్ నుంచి వచ్చే వాటర్ తాగితే మనం హెల్దీగా ఉండగలుగుతామా? లేదు. ఈట్ బిఫోర్ సన్సెట్, సూర్యాస్తమయం కంటే ముందే భోంచేయాలి, కుదిరే పని కాదు. సూర్యోదయం కంటే ముందే నిద్ర లేవాలి. కొన్ని రోజులు లేస్తాము, మళ్ళీ ఆపేస్తాము. ఎక్కువ మంది, మెజారిటీ పీపుల్. ఐరన్ ని ఎక్కువగా వాడకూడదు. యోగా ఎక్సర్సైజులు స్టార్టింగ్ లో చేస్తాము, 1-2 నెలలు, తర్వాత చేయలేము. సో ఇవన్నీ చేయగలిగితే మనం హెల్దీగా ఉండగలుగుతాము. ఇక్కడ కనపడే పాయింట్లలో 8 పాయింట్స్ లో ఏది సాధ్యం కాదు. కాబట్టి అట్లీస్ట్ మన కంపెనీ ఒక సొల్యూషన్ తీసుకొచ్చింది. ఈ ప్రోడక్ట్లు కిట్ రూపంలో వస్తాయి. ఇవి వాడటం వల్ల మ్యాగ్నెటిక్ పవర్ బాడీలో పెరిగి, ఇమ్యూనిటీ పెరిగి, బ్లడ్ సర్క్యులేషన్ బాగా పెరిగి మంచి హెల్త్ బెనిఫిట్స్ వస్తున్నాయి. సో ఒక్కసారి తీసుకోవడము 25 years పనిచేస్తుంది. 100% రిజల్ట్స్, 100% న్యాచురల్, నో సైడ్ ఎఫెక్ట్స్, న్యాచురల్ పెయిన్ కిల్లర్. ఎంతో మంది డాక్టర్సే, నేనే డాక్టర్స్ చాలా మందికి ఇచ్చాను. ఎలక్ట్రిసిటీ ఛార్జింగ్ పెట్టడం ఏముండదు. సో ఇది ప్రెగ్నెంట్ ఉమెన్ వాడకూడదు, పేస్ మేకర్, ఇన్సులిన్ పంప్ ఉన్న వాళ్ళు వాడకూడదు, వాష్ చేయకూడదు. సో 100 మ్యాగ్నెట్స్ ఉంటాయి, 120 మ్యాగ్నెట్స్ ఉంటాయి సింగిల్ కిట్ లో. డబుల్ కిట్ లో 240 ఉంటాయి. ఇది కిట్ వాళ్ళకి ప్రోడక్ట్ ఇవ్వచ్చా? హ్యాపీగా ఇవ్వచ్చు మేడం, ఏం ప్రాబ్లం లేదు. నేను ఒకటి విషయం చెప్తా టీం అందరికి, ఎవరికి ఇవ్వద్దో చెప్తానో వాళ్ళు తప్ప మిగతా అందరికి ఇవ్వచ్చు అని అర్థం అనమాట. ఎవరికి ఇవ్వద్దంటే ప్రెగ్నెంట్ ఉమెన్ కి ఇవ్వద్దండి. ఓకే, నెంబర్ 1. నెంబర్ 2 ఏంటి, హార్ట్ దగ్గర పక్కన ఒక మిషన్ పెడతారు, డివైస్ బయట జోబిలో కానీ ఇక్కడ పక్కన కానీ అన్న సెట్ చేస్తారు, చిన్న మిషన్. హార్ట్ వాళ్ళకి వీక్ గా కొట్టుకుంటా ఉంటే ఈ మిషన్ అంతా సపోర్ట్ ఇస్తుంది. అది బ్యాటరీ ఉంటుంది దానికి. మన మ్యాగ్నెట్ ఆ బ్యాటరీని ఏమన్నా డిస్టర్బ్ చేస్తుందేమో అని వాళ్ళని వాడొద్దని చెప్తారు, అంతే. ఈ 2 ఇన్సులిన్స్ పంప్ అనేది వెరీ రేర్. అర్థమైందా? వీళ్ళు తప్ప అంటే ఇంకా మిగతా అందరూ వాడొచ్చని లెక్క. మీరు హార్ట్ లో స్టంట్ వేసినా, రాడ్లు పెట్టా, బ్రెయిన్ ఆపరేషన్ అయినా,
ఎనీబడి లిస్ట్ ఏంది